నమస్తే అండి. నమస్తే మేడం. మరికొన్ని రోజుల్లో బై ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా, మరి కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే బీఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్? మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్య కారణంగా పాపం కన్నుమూశారు. మరి ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. అలాగే ఇప్పుడు మరి బై ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి. కానీ ఆయన అనారోగ్య రీత్యా చనిపోవడం వల్ల ఆ పదం అనేది డైరెక్ట్గా ఒక కుటుంబ సభ్యులకి కట్టబెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజ్యాంగం దృష్ట్యా ఎలక్షన్లు జరగాల, గెలుపొందాల. అలా డైరెక్ట్గా ఇచ్చేది ఏంటంటే రాచరికం వస్తుంది. రాచరికం లేకుండా మళ్ళీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి మాగంటి గోపీనాథ్ గారి కొడుకైనా లేదా వాళ్ళ సతీమణైనా ఎవరైనా వాళ్ళ కుటుంబంలో ఒకరు నిలబడి మళ్ళీ గెలిచి మళ్ళీ ఆయన మాగంటి గోపీనాథ్ గారు ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు కొనసాగించాలని కోరుకుంటూ మళ్ళీ వాళ్ళే గెలవాలని కోరుకుంటూ నేను కోరుకుంటున్నాను. సో గత 10 సంవత్సరాల నుండి ఆయన అయితే ఈ పని చేస్తూ ఉన్నారు. బట్ సడన్గా చనిపోయారు. అంత ప్రజాదరణ పొందిన వ్యక్తి ఆయన ప్లేస్లో వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ కొడుకు కానీ వస్తే ఆదరిస్తారంటారా ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అని మనం చెప్పుకోకూడదు. ఆయన ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు ఒక సేవాపరంగా. అందువల్ల పార్టీని చూసి ఓటేయటం కంటే వ్యక్తిని చూసి ఓటేయటం అనేది చాలా ముఖ్యం. అందువల్ల కూడా ఆయన చాలాసార్లు కూడా గెలుపొందటమే జరిగింది, కానీ ఆయన ఓడిపోవటం చాలా తక్కువ. అందువల్ల ఆయన మళ్ళీ ఆయనకు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ప్రభావం వల్ల ఆయన మళ్ళీ గెలుస్తారనే ఆశ నాకు ఉంది. అపోజిషన్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. మరి ఆయనకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. మరి ఆ పరంగా చూసుకుంటే ప్రజలు ఎక్కువ ఈయన వైపే తిరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అంటే వాళ్ళ వైఫ్కి ఇచ్చినా వాళ్ళ కొడుకుకి ఇచ్చినా అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తీసుకుంటే బెటర్ అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారు. మీ పరంగా మీరేమంటారు? ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారి ఏవైతే ఆశయాలతో రాజకీయంలోకి వచ్చాడో ఆయన ఆశయాలను మళ్ళీ కొనసాగించాలంటే వాళ్ళ వారసులు వచ్చి కొనసాగించాలి. అంతేగాని వేరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేదనేది మనం ఇక్కడ పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ ఏముంది? ప్రజల్లో 10 సార్లు మనం తిరిగామంటే ప్రజలు మనల్ని గుర్తుపడతాం, మనం ప్రజలను గుర్తుపడతాం.